హాయ్ అండి. సింక్ అయితే ఎక్కువగా ఉప్పు నీటి కరైపోయిందా? ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి. మీరే షాక్ అవుతారు. అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఎలా క్లీనింగో వీడియోలో చూద్దాం రండి. ఒక బౌల్ అయితే తీసుకోండి. తర్వాత అయితే వంట సోడా అయితే ఒక స్పూన్ అయితే తీసుకోండి. ఇడ్లీకి వేసేస్తాం దాన్ని. ఆ సోడా అయితే ఒక స్పూన్ తీసుకోండి. తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. విమ్ జెల్ అయితే కొంచెంగా తీసుకోండి. ఉంటే తీసుకోండి, లేకపోతే షాంపూ అయినా తీసుకోండి. తర్వాత అయితే లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసి లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి. ఒక స్పూన్ అయినా చాకున తీసి అయినా కలుపుకోండి. కలిపిన తర్వాత సింక్కి అయితే అప్లై చేసి చూడండి. మీరే షాక్ అవుతారు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో సింక్ అయితే. ఈ సింక్కి ఇలా అప్లై చేసి చూడండి. లెమన్ తొక్కు ఉందని ఆ లెమన్ తొక్కు తీసుకొని పేస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాంట్లో అప్లై చేసి చూడండి. మీరే షాక్ అవుతారు. ఇలా అయితే సింక్కి అయితే ఇలా అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాలు అలానే ఉంచండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి. చూడండి, పేస్ట్ తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి. ఎంత ఉప్పు నీటి కర ఉన్నా కూడా సింక్ అయితే ఇదైతే క్లీన్ అయిపోతుంది. ఇది 1 నిమిషం పాటు అయితే రుద్దుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే షాక్ అవుతారు. అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే రుద్దుకున్నాను. వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చింటాను చూడండి. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చింటాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింక్ అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.